నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో ఎన్డీఏ కూటమి పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. రేపు 4వ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్డీఏ పక్ష సమావేశాన్ని నిర్వహించారు. కూటమి తరపున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జనసేన అధినేత పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం పాల్గొన్నారు. ఇక చంద్రబాబు వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పురంధేశ్వరి సైతం ఆత్మీయంగా స్వాగతం పలికారు. కూటమి పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ కు మద్దతు లేఖ అందజేశారు. అయితే శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం ఒకటి వెలుగు చూసింది. చంద్రబాబుతో పాటు పవన్, పురంధేశ్వరి, అచ్చెన్నాయుడుల కోసం ప్రత్యేకంగా కుర్చీలు వేయించారు. చంద్రబాబు ఆసీనులు కావాల్సిన కుర్చీని అందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కుర్చీపై పసుపు రంగుతో కూడిన కట్టెను ఏర్పాటు చేశారు. దీంతో చంద్రబాబు వెంటనే స్పందించారు. వచ్చి రాగానే పరిస్థితిని గమనించారు. సిబ్బందితో మాట్లాడి అందరి మాదిరిగానే తనకు కుర్చీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీనిని గమనించిన పవన్ తో పాటు పురంధేశ్వరి చంద్రబాబు చర్యలకు ఫిదా అయ్యారు. పొత్తులో భాగంగా కూటమికి 166 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అందులో 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 135 చోట్ల విజయం సాధించింది. అయితే కూటమిలో ఏకైక పెద్ద పార్టీగా టీడీపీ నిలిచిన చంద్రబాబు మాత్రం పొత్తు ధర్మంతో ముందుకెళ్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా మిత్రపక్షాల మధ్య గ్యాప్ రాకూడదని భావిస్తున్నారు. అందుకే బీజేపీ, జనసేనలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ విషయంలో ప్రత్యేక గౌరవంతో ముందుకు పోవాలని భావిస్తున్నారు. ఎక్కడ భేషజాలాలు లేకుండా ముందుకు పోవాలన్న చంద్రబాబు అభిమతంగా తెలుస్తున్నది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న కేంద్రానికి డిమాండ్ చేయాల్సిన పొజిషన్లో ఉన్న చంద్రబాబు మాత్రం సంయమనంతో వ్యవహరిస్తున్నారు. మిత్రులతో సుదీర్ఘకాలం కొనసాగాలని భావిస్తున్నారు. అందుకే ఏ చిన్న తప్పిదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.